సహకార సంఘం GNPS రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 2 విడత గొర్రెల పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెలతో దిగ్బంధం చేయాలని రాష్ట్ర కమిటీ పిలిపించింది. అందులో భాగంగా ఈరోజు ఐరోడ్ మండల కేంద్రంలో అలాగే పంతిని విలేజ్లో ఈ రోడ్డు దిగ్బంధం కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు గొర్రెల పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేసిన గత అసెంబ్లీ సమావేశంలో అసెంబ్లీ ముట్టడిస్తే అక్టోబర్ 25 నుండి ఇస్తామని చెప్పేసి ప్రకటించిన ప్రభుత్వం అక్టోబర్ 368 రోజులైనా ఇప్పటికి మాత్రం గొర్రెల కాపరులకు పంపిణీ కాలేదు. అంటే గొర్రెల కాపరులు కోటీశ్వరం చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ రోజు 2 విడతల గొర్రెల కోసం 31,250 రూపాయలు కట్టించుకొని అప్పుల పాలు చేసి తప్ప గొర్రెల కాపరులకు గొర్రెలు మాత్రం పంపిణీ అయ్యే పరిస్థితి కనబడలేదు. కాబట్టి మార్చి పోయిన నెల 21 తారీఖు నాడు చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం చేస్తే ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు స్పందించలేదు. కాబట్టి ఈ రోజు 2 విడతల గొర్రెల పంపిణీ చేయాలని చెప్పేసి రోడ్ల దిగ్బంధానికి మనం పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపులో ఇప్పటికే మన జిల్లాలో అనేక మందిని పోలీసులు ప్రభుత్వం నిర్బంధంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పరిధిలో నిర్బంధించింది. ఇప్పటికే జిల్లాలో 12 పోలీస్ స్టేషన్లో ఇప్పటికే గొర్రెల కూలీలను అరెస్ట్ చేసి నిర్బంధానికి గురి చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే రేపు రాబోయే కాలంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. ఎందుకు రాజీనామా చేయాలంటే నిన్న ఈ మధ్యలో దుబ్బాక ఎన్నికలు ఉప ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఉప ఎన్నికలలో దుబ్బాక నియోజకవర్గంలో 90 మంది డీడీలు కట్టి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు ఎన్నికల ఓట్ల కోసం ఈరోజు 90 మందికి మొన్న 3 రోజుల నాడు డబ్బులు రిలీజ్ చేసింది. అందుకోసమే మీరు కూడా రాజీనామా చేస్తే ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే మాకు గొర్రెలు వస్తాయి అనే డిమాండ్ తోటి రేపు ఎమ్మెల్యేల ముందు కూడా ఎమ్మెల్యే ఇళ్ల మూడు ముట్టడానికి సిద్ధపడతాను. కాబట్టి గొర్రెల కుటుంబం అంతా ఐక్యంగా ఈ పోరాటానికి సిద్ధమై ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రభుత్వం కూడా ఇప్పటికైనా స్పందించి గొర్రెలను పంపిణీ చేస్తామని నిర్దిష్టంగా ప్రకటన చేయాలి. చేయకపోతే అవసరమైన పెద్ద ఎత్తున గొర్రెల కుటుంబాలను సమీకరించి రాష్ట్రంగా దిగ్బంధం చేయడం కోసం GNPS ముందుకు పోతామని చెప్పేసి కోరుతూ ఇప్పటికైనా మంత్రి తలసాని శ్రీనివాసరావు ఇలా గొర్రెలు పంపిణీ చేయకుండా అడ్డుపడేది తలసాని శ్రీనివాసరావు తప్ప మరొకరు కాదని చెప్పేసి మనం చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే టెండర్లలో కమిషన్ తలసాని శ్రీనివాసరావు ఉంది కాబట్టి టెండర్ల రూపంలో వేయాలని చెప్పేసి ప్రయత్నం కొనసాగుతూ ఉంది. టెండర్లను ఉపసంహరించుకోవాలి. అట్లాగే